మూర్ఖంగా అన్ని మతాలు ఒకటే అని మెలికలు తిరిగే నపుంసకులారా మీకే చెప్తున్నాను, అన్ని మతాలు సమానం అని నిరూపించండి, 10 లక్షలు ఇస్తా. లేకపోతే చక్కగా 2 చేతులు ఉన్నాయి మూసుకుని అబద్ధాలు ఆడడం మానేయండి. స్వామి, చివరిగా ఒక తల్లి మిమ్మల్ని అడుగుమన్న ప్రశ్న. కొడుకు చనిపోయాడు, 1 నెల తర్వాత కూతురు చనిపోయింది, ఇంకో 2 నెలల తర్వాత భర్త కూడా చనిపోయాడంట. ఆ తర్వాత తను ఒంటరిగా ఉండిపోయింది. కొడుకును మర్చిపోలేక ఏడ్చి 3 నెలలు గడుస్తుంటే, కూతురు చనిపోయిన తర్వాత ఇంకో 3 నెలలు గడిస్తే, మొగుడే చనిపోయిన తర్వాత ఆమెను మొత్తం ముండలా తయారు చేశారు, ఒక మూలన పడి ఏడుస్తాను. మానవత్వంతో ఒక తల్లి కొడుకును కోల్పోయినప్పుడు ఏడుపు ఎంత ఘోరంగా ఉంటుందో, కూతురుని కోల్పోయినప్పుడు, భర్తను కోల్పోయినప్పుడు, ఇక సృష్టిలో మనకు తెలుసు మనం అంటూ ఎప్పుడైనా వెళ్ళిపోవటమే. కానీ గుండెల బాధ ఎలా ఏడ్చుకుంటూ ఉంటాం అంటే నిజం తెలుసు మనకి, ఏదో ఒక రోజు పోవాలని తెలిసి ఉన్నా కూడా ఆ మమకారం ఏంటి, ఆ ఏడుపు ఏంటి, ఆ శోధన ఏంటి, ఆ బాధన, ఆ వేదన ఎలా అసలు మనిషి దీన్ని తట్టుకో. ఇది భాగవతం చెప్పింది, నథింగ్ న్యూ. భాగవతం చెప్పింది. ఎట్లా ఆ తల్లికి ధైర్యం ఎలా చెప్పగలం? అది చెప్తా. సముద్రంలో 2 గడ్డి పరకలు విడివిడిగా ఉన్నాయి. ఒక అల వచ్చింది, ఓ గడ్డి పరక్కి ఇంకో గడ్డి పరక కలిసింది, ఇంకో అల వచ్చినప్పుడు మళ్ళీ విడిపోయింది. అదే సంసారం, అదే సంసారం. మా నాన్నగారు చెప్పేవారు, నేను నాన్న అవునుకోను 40 లీటర్లు పాలు ఇస్తుంది, ఏవో తెలియని వయసు కదా అంటే ఆయన చెప్పారు, ఒరే ఇవన్నీ నేను చేసేసాను రా, ఇప్పుడు నువ్వు ఆ పేడ ఎత్తే ప్రోగ్రాంలు ఏం చేయకు, చదువుకో అని ఆయన ఒక మాట చెప్పారు. ఏంటిది? ఏమిటంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. ఆయన పెద్ద డిగ్రీలు చేయలేదు మా నాన్నగారు, 8th, కానీ ఆయనకి ఫెయిత్ ఉంది, దానికి తగ్గట్టు ఆయన జీవించారు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. పశువులు పెంచాలి, నేను పెంచేశాను, నేను పడ్డాను రా, మీరేం అక్కర్లేదు అని చెప్పారు. రుణం ఉంటేనే పశువుల్ని పెంచడం, కానీ రుణం ఉంటేనే భార్య పిల్లలు ఇవన్నీ ఉంటాయి. రుణం ఉన్నంతసేపే ఉంటాయి. తెలిపాక అందుకనే మీరు పాత సినిమాలో చూడండి ఎంత మెసేజ్ ఉంటుందో. బూకేల సినిమాలో ఆఖరిలో గణపతి వస్తాడు, ఏమంటాడు? ఈ మేని 3 నాళ్ళ ముచ్చటేరా, మిత్తి వెన్నంటి ఉంటే ఎరుగవేరా, ఎంతలోనే మానవ అంత మారు పేలరా, ఐశ్వర్య దాస్యంబు మానుకోర. హై హై మిత్తి వెనకేరా అంటే వడ్డీ. మృత్యువు, మిత్తి అంటే మృత్యువు వెనకాలే ఉంది. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యం ధర్మసంగ. రేపు లేస్తావా నువ్వు? గ్యారెంటీ ఉందా? ఏదో స్కెచ్ చేస్తుంటావు. నేను కూడా పడుకుంటానా ఇప్పుడు ఇంటికి పడుకుని ఏం లెక్కలేస్తాను? రేపు లేచాక స్నానం చేశాక రైట్, పూజ హోమం పూలు తెమ్మని చెప్పాలి, రైట్, ఆ తర్వాత నైవేద్యాన్ని పండ్లు లేవు తెమ్మని చెప్పాలి. ఇలా ఆలోచిస్తూ పడుకుంటాను. రేపు ఏం చేయాలని ఆలోచిస్తూ. అంటే ఎవరి గురించి ఈ పనులు ఏమన్నీ, ఈ పండ్లు పూలు హోమం దేనికి సంబంధించింది? అయినా సరే మనం ఉంటామనే గ్యారెంటీ ఉండదు. ఉంటే ఆ పని చేస్తావు, లేకపోతే ఆలోచనతో పోతావు, మంచిదేగా. ఇంక సొంతం ఏమి లేదు కదా నాన్న. కానీ అంత ఆవేదనని ఒక మనిషి ఎలా ఇప్పుడు ఆ జీర్ణించుకోగలడు? తల్లికి ఆవేదన దేనికి? బంధం వలన కదా నాన్న. బంధం ఎవరితో ఉండాలి? మనకి ఎప్పుడు ఉండే వాళ్ళతో ఉండాలి. మనం ఇదంతా ఉంటుంది అనుకుంటాం. అందుకని ఒక్క మొక్కలో ఉపనిషత్తు చెప్పింది, ఏం చెప్పింది? యదృశ్యం తన్నశ్యం. ఏంటి? కనబడుతుంది కనబడదు, కనబడుతుంది కానీ కనబడదు. మనం చెప్పాను కదా, రైల్లో తల్లి బోరుని ఏడుస్తుంది. మా అమ్మ కూడా అలాగే ఏడిచింది, కానీ మా అమ్మ లేదు, ఇప్పుడు వెళ్ళిపోయింది, కాలం తీసుకుపోయింది. మా అమ్మ అలా బోరుని ఏడ్చింది. మా నాన్న వెళ్ళిపోతే పంపించారా మీ నాన్నని అంది. ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్ళారు తెలియదు. కాబట్టే మనం జ్ఞానంతో వైరాగ్యంతో జీవించాలి. అందుకే ఎప్పుడన్నా దీవెనిస్తే మంచి దీవెన ఏంటి చెప్పండి? భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తిరస్తు. ఇది కదా, ఇదే దీవెన, బెస్ట్ దీవెన. భక్తి ఉంటే నీకు శక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటే నీకు ఇదంతా ఉండదు, ఇదంతా కూలిపోయేదే, కాలిపోయేదే. ఇది కూలిపోద్ది, ఇది కూలిపోద్ది, ఇది కాలిపోద్ది, ఇది కాలిపోద్ది. ఇదంతా అశాశ్వతం. ఇది నాది. ఇప్పుడు ఈ కుర్చీ బాగుందా, చైర్ బాగుందా, ఎర్రరెడ్డి బాగుందా, వెళ్ళేటప్పుడు ఆటో పిలుద్దామా, వేసిపోదామా? అసలు ఆలోచన రాదుగా, ఎందుకని మాది కాదుగా. కరెక్ట్, బాగా చెప్పారు. ఇది మంచి కుర్చీ అయితే ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఆటో అనం కదా, ఎందుకన్నా మాది కాదు.
ఇది మాది కానప్పుడు ఇది మాది ఎలా అవుద్ది? అది కూడా మంది కాదు. నీ ఎదవ పెత్తనాలు, నీ ఆరాటాలు, పోరాటాలు కదా. టెంపరీ లైఫ్, టెంపరీ లైఫ్. ఇంత టెంపరీ ఎందుకండి బాబు? ముష్టి ఓ పుస్తకం కోసం, ఏదో 2 అక్షరాల కోసం, దానికి వ్యతిరేకిస్తాం. టెంపరీ లైఫ్. దేవుడు లేడు నీ 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 వాదన. సో ఇట్స్ ప్రాబ్లం. దేవుడు ఉన్నాడు, ప్రాబ్లం ఏం లేదు. దేవుడు లేడన్న ప్రాబ్లం లేదు, దేవుడు ఉన్నాడన్న ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటి? నేనే దేవుడినే, ప్రాబ్లం. నేను నమ్మినోడు దేవుడు, ప్రాబ్లం. దాన్ని మనం వ్యతిరేకించాలి. ప్రపంచానికి ప్రమాదం కిందన కొన్ని లక్షల మందిని నీ ముష్టి పుస్తకం కోసం చంపేస్తావా? ఎందుకు వ్యతిరేకించాలి? సెక్యులరిజం దేశానికి ప్రమాదం, ఎడారి మతాలు ప్రపంచానికి ప్రమాదం. అందుకని ఈ ప్రపంచాన్ని రక్షించుకుందాం. ఉన్నన్నాళ్ళు ఈ మనస్సుకి మీరు ఇందాక అడిగారు, ఇది 100 చెప్పుద్ది, ఇది 1,00,000 చెప్పుద్ది. అందుకని దాన్ని నోరు మూయి జపం చేసుకోవాలి. నువ్వు నోరు మూయి హోమం చేసుకోవాలి. బాడీ లోపల ఆత్మ అనేది ఉంటుంది అనేది నిజమా స్వామి? అది ఉంటేనే ఇన్ని మాటలు. రైట్. ఇంతమంది చనిపోతున్నాం కదా, భూమి ఎప్పుడో పుట్టినప్పటి నుంచి మనుషులం ఉన్నాం కదా, వీళ్ళందరినీ పరిస్తే ఈ భూమి కూడా సరిపోదేమో, ఇన్ని ఆత్మలు ఉన్నాయి. అలా ఉండదు కదా. ఎవరు కాపాడుతున్నారు? నీకు అర్థం కాదు. నువ్వు అక్కడ కూర్చున్నావే, నువ్వు అక్కడ లేచి వెళ్ళిన తర్వాత ఖాళీ కదా, అది ఖాళీ. ఇంకో చోట కూర్చున్నావు. ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఈ భూమి మీద కొన్ని కోట్ల గ్యాలన్ల, బిలియన్ మిలియన్ ట్రిలియన్స్ గ్యాలన్ల నీళ్లు ఉన్నాయి. నువ్వు ఇక్కడ బాత్రూంలో ఒక 5 బకెట్లు నీళ్ళు వాడు. ఇక్కడి నుంచి నువ్వు విశాఖపట్నం వెళ్ళావు, అక్కడ 5 బకెట్ల నీళ్ళు వాడు. భూమి మీదేగా ఈ 5 బకెట్ల నీళ్ళు ఎక్కడ వాడని అక్కడ వాడేవు, అంతే. అలాగా ఈ సెట్ ఆఫ్ పీపుల్ ఈ రూపంలో ఇక్కడ ఉన్నావు, ఇక్కడ లేకపోతే ఇంకో రూపంలో ఉంటావు. అంటే నువ్వు ఇది భగవద్గీత చెప్పింది. భగవద్గీతలో 4వ అధ్యాయంలో స్వామి చెప్తాడు, నువ్వు నేను ఎప్పుడూ ఉన్నాం. అంటే పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తాం, మళ్ళీ ఇదేనా? అదే చెప్తుంది భగవద్గీత చదవాలి. అందుకే భగవద్గీత, నాన్న అర్జున, నువ్వు నేను ఎప్పుడూ ఉన్నాం, కానీ నీకు నీది గుర్తుండదు, నాకు నువ్వు తెలుసు, నేను తెలుసు. సో అల్టిమేట్గా ఆత్మ అంటే ఏంటి? ఇప్పుడు ఆత్మ అంటే ఏంటి? శాశ్వతమైన. పోతున్నాము, ఎక్కడికి పోతుంది? ఆత్మ ఎక్కడికి? దాని డెస్టినేషను. ఇప్పుడు మా డెస్టినేషన్ మాకు తెలుసు. నీ డెస్టినేషన్ నువ్వు ఫార్చునర్ ఎక్కి వెళ్తావు, మేము ఏదో మామూలుది ఏదో ఎక్కి వెళ్తాం. మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము అక్కడికి వెళ్తాం. నువ్వు ఎక్కడికి, మాకు తెలుసుగా డెస్టినేషను. అలా ఈ మనసు ముందే తయారు చేసుకుంటుందిగా. ఇప్పుడు నా డెస్టినేషను ఈ శరీరం వదిలేస్తే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళడం కోసం జపం చేస్తాను, లెక్చర్ వింటాను. మీకు తెలుసా, సెల్ ఫోన్ పెట్టుకునో, ఓ బాక్స్ పెట్టుకునో, స్నానం చేస్తూ, పళ్ళు తోముకుంటూ, గడ్డం గీసుకుంటూ అన్ని వింటూనే చేస్తాను. వింటూనే, తెలుగో ఇంగ్లీషో హిందీయో లెక్చరో సాంగ్ వింటూనే చేస్తా. ఎక్కడ మరి ఆత్మ డెస్టినేషన్ అంటే? నీవు నీ మనస్సుతో నువ్వు తయారు చేస్తావుగా. ఇప్పుడు నేను పోయిన తర్వాత స్వర్గం నరకం అని ఉంటుంది. ఆత్మకి వాటికి సంబంధం. ఇప్పుడు మాకు ఫ్రూట్స్ తెప్పించావా? నువ్వు అది కాకుండా ఏదో బిర్యానీ చెప్పితే పగిలిపోయేదిగా. అంటే నువ్వు నా గురించి ఆలోచించి, స్వామీజీకి మనం ఏం చేయగలం, ఫ్రూట్స్ ఒకటి తింటాడు ఈయన అని బుర్ర వాడేవు కదా. అలా నీ వైపు నువ్వు కూడా వాడతావుగా. నా కుటుంబం నాతో రాదు, నా స్టూడియో నాతో రాదు, ఆయ్ బ్రో అన్నోడు రాదు, బేబీ అన్నోళ్ళు రారు, బేబీ రాదు, బాడీయే రాదు. నీ ఒళ్ళే రానప్పుడు నీ సెల్లో, నీ ఇల్లు, నీ ఏమొస్తే ఏమి రావుగా. ఏవి రానప్పుడు ఏది వస్తుంది, అది మూట కట్టుకో. ఇది భగవద్గీత, భాగవతం, పురాణం చెబుతుంది. ఏమొస్తుంది? నువ్వు చేసిన మంచి పని వస్తుంది, నువ్వు చేసిన దానం వస్తుంది, నువ్వు చేసిన పుణ్యం వస్తుంది. అంటే ఆత్మరూపంలో ఉన్నప్పుడు వస్తాయి ఇవన్నీ. నువ్వు ఎక్కడి నుంచి వెళ్తావుగా, ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్తావు. అవి వెళ్ళినప్పుడు వాటి ద్వారా, ఇప్పుడు ఏమంటే ఏటీఎం కార్డు ఉందిగా, మరి డబ్బులు ఉండాలిగా, కార్డు ఉంటే సరిపోదుగా. ఆ డబ్బులే ఇవి, ఆ డబ్బులు ఇవే, అవి సంపాదించాలి. దీంతోనే సంపాదించగలం, దీంతోనే పుణ్యం అనే ధనం సంపాదించగలం, దీంతోనే తపస్సు అనే ధనం సంపాదించగలం. ఎక్కడ క్యాలిక్యులేట్ అయితే ఇవన్నీ? ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తారు? పోయాక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకో చోటకి వెళ్తావుగా. అక్కడ మనకు కూడా స్వర్గం నరకం అనేది ఉందా? ఆత్మకు ఉంటుందా అది? ఆత్మకి ఏముండదు, ఆత్మ ఎబో కదా. ఆత్మ వీటికి ఎబో కదా. అంటే ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత కదా స్వర్గమో నరకమో ఉంటుంది అని డెస్టినేషన్. ఎక్కడికి వెళ్తాం మనం? ఇక్కడ ఈ సోల్ వెళ్ళిన తర్వాత అక్కడ ఓ బాడీ ఇస్తారు పైన. ఇప్పుడు నీకు సరదాగా చెప్తాను, ఇది దిక్కుమాల దేహం, అది దివ్యదేహం. అయితే స్వర్గంలో ఉండేది టెంపరీ బాడీ, కానీ సుఖం పొందడానికి మాత్రమే. ఉదాహరణకి మీరు ఏదన్నా ఓ చోటకి వెళ్ళారు,
డబ్బులు పే చేసి ఎంత ఉదాహరణకి ఒక రూమ్ తీసుకున్నారండి ఎక్కడో ఒక రాత్రికి 1 డే లేకపోతే 12 అవర్స్ ఏదో ఉంటుంది కదా, అది అయిపోయిన తర్వాత ఆ బాబు ఆ వెకేట్ అలా క్షీణే పుణ్యం మత్యలోకం విశంతి. మీరు గమనిస్తున్నారా? ఏం చెప్పినా నేను రెఫరెన్స్ చెప్తాను, గమనించారా? పోయాక కూడా శాశ్వతం ఉండదు అక్కడ కూడా లైఫ్. అందుకని పుణ్యం చేసి స్వర్గాన్ని కోరుకోవద్దు అని చెప్తుంది. పురాణాలు 18 కదా, అందులో 6 సత్వగుణ ప్రధానం, 6 రజోగుణ ప్రధానం, 6 తమోగుణ ప్రధానం. అందుకని భాగవతం పురాణం అమలం, స్పాట్లెస్ పురాణం అంటారు. అందుకే భాగవతాన్ని చదివి దాన్ని ఫాలో అయిపోయి ధ్రువుడి లాంటి లోకానికి వెళ్ళాలి, ఆ లోకం నాది, మీరు రండి అని చెప్తున్నాడు కృష్ణుడు. అక్కడ ఎలా ఉంటుంది? న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వానా నివర్తంతే తద్ధామ పరమం మమ. అక్కడ కరెంటుతో పని లేదు, సూర్యుడితో పని లేదు, చంద్రుడితో పని లేదు, కేవలం ఆనందమే. ఆ లోకానికి మనం వెళ్ళాలి. ఆ వెళ్ళడం కోసం ఈ శరీరాన్ని వాడాలి తప్ప, అంతేగాని ఈ శరీరంలో ఉన్న ప్రతి అంగాన్ని వాడేస్తాను. స్వర్గంలో అంత బాగుంటాయి స్వామి, నరకం గురించి కూడా చెప్పండి. నరకం అక్కడ యాతనా శరీరం అని ఒకటి ఇస్తారు. అదే నిన్ను అదే అపరిచిత సినిమా అది చూపిస్తారు. నువ్వు అన్నీ అనుభవించాలి కానీ సాగు ఉండదు. ఇక్కడైతే నిన్ను కత్తి నరికిన చచ్చిపోతావు. అంటే ఇది నిజమే గురుగారు, పుణ్యం చేస్తే స్వర్గానికి పోతాం, పాపం చేస్తే నరకానికి పోతాం. మనం సినిమాల్లో యమలోకం పైన చూపిస్తారు, శాస్త్రం అది కాదు. అతల సుతల తలాతల రసాతల మహాతల వితల పాతాల భూభోర్లోక స్వర్లోక మహల్లోక జనలోక తపోలోక సత్యలోక. పాతాళం కింద కదా, నీచ్ కమిని కుత్తిగాలం కింద కదా పంపిస్తా, నీచం కింద. స్వర్గం పైన ఊర్ధ్వలోకం అంటారు, ఇది అదో మంది మధ్యలోకం. అందుకని మనం అందరం ఒక పేరు దగ్గర ఆగిపోవద్దు, పేరు దగ్గర ఆగద్దు. జస్ట్ భగవంతుని చూడడానికి ఎంతో కళ్ళు ఉండాలి. భగవాన్ శ్రీకృష్ణ యొక్క హృదయం ఒక ఆలయంలో దాయపడింది అని అంటున్నారు. అది ఏ ఆలయం? ఉందా? నిజమా? అబద్ధమా? చాలా వరకు ఇలాంటివన్నీ మనకి వాట్సాప్ యూనివర్సిటీ వలన వస్తున్నాయి. వీటిని కాదండి. భాగవతం వినండి, భాగవతాన్ని నమ్మండి, భాగవతం చెప్పింది చేయండి. భాగవతంలో చెప్పారు, కృష్ణే స్వధామోపగతే ధర్మజ్ఞానాదిభిస్సహా. కృష్ణుడు స్వధామానికి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? ధర్మజ్ఞానాలతో కూడి వెళ్ళిపోయాడు. మరి వెళ్ళిపోయాక లోకం చీకటైపోయింది. పురాణార్కో ధునోదిత. పురాణాల్లో సూర్యుడు వంటి భాగవతాన్ని లోకానికి ఇచ్చాడు. అందుకని ఇవన్నీ వద్దు నాన్న, కేవలం నామం చేయండి బాగుపడతారని మధ్వాచార్య, శంకరాచార్య, రామానుజాచార్య, అన్నమాచార్య, రామదాసు, కనకదాసు, సూర్యదాసు, రవిదాసు, తులసీదాసు, నామదేవ్, జ్ఞానదేవ్, మీరాబాయి, రుక్మాబాయి, ఎంతమంది చెబితే ఇవన్నీ మానేసేసి క్వశ్చన్లు ఏమొద్దని చక్కగా హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. అందుకని హరినామమే కడు ఆనందకరము మరుగవో మనసా. హర హర మహాదేవ శంభో శంకర. ఆనందంగా నామం చేయండి, ధామానికి వెళ్ళండి, కామాన్ని తొలగించుకోండి. రాధా మనోహర్ దాస్ గారి జీవిత ఆశయం ఏంటంటే ఏమంటారు సార్? అందరూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సింపుల్గా ఉండాలి. సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఇప్పుడు చూడండి, నేను వెళ్ళి ఏసీలు గీసీలు చాపేసుకుని అలమ పడుకుంటా, తెలుసు మీకు? అవన్నీ అక్కర్లేదు, ఫ్యాన్ కూడా వేసుకోను, తెలుసు మీకు? కాబట్టి ఇవన్నీ ముఖ్యం కాదు సార్. దీనికి కొంచెం నీడ్స్ ఉన్నాయి, నీడ్స్ వరకు ఉంటే చాలు. ఊరికే అలా పెంచుకోవద్దు, ప్రపంచాన్ని పెంచుకోకండి, లోపల పెంచుకోండి. హై థింకింగ్ అంటే భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళడానికి క్వాలిటీస్, ఆ క్వాలిటీస్ భగవద్గీతలో చెప్పారు, భాగవతంలో చెప్పారు. వాటిని పెంచుకుంటే ప్రపంచం బాగుంటుంది, మనం బాగుంటాం, శరీరం బాగుంటుంది, ఆత్మ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, ప్రకృతి బాగుంటుంది. రైట్ గురుగారు, అందరు బాగుండాలి అని చెప్పిన మీ ఆశయం చాలా గొప్పది. అందరు బాగుండాలి. ఏ ఆశయం కోసం అయితే అతను యేసుని నమ్మినా పర్లేదు, అల్లా నమ్మినా పర్లేదు, వాడు బాగుండాలి. నన్ను తిట్టినోడు కూడా బాగుండాలి. నన్ను కొడకాను ఒరే నీ పెక్కువ చేస్తాను అందే ఆ గోదావరి గొర్రె, ఆవిడ కూడా బాగుండాలి. బాగుంటామంటే ఆరోగ్యంగా, మెంటల్లీ, ఫిజికల్లీ, స్పిరిచువల్లీ ఆరోగ్యంగా ఉండాలి. అంతేగాని ఏదో ముష్టి పుస్తకాల కోసం ఎవడో కుట్టుకోవద్దండి. నాకు రామాయణము, భగవద్గీత, భాగవతము, ఖురాను, బైబిలు, వీటన్నిటికంటే భూమి మీద మనుషులే ముఖ్యం. హ్యుమానిటీ నా వాదం, మానవతావాదం. దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాను? ఎడారి మతాలని. హ్యుమానిటీ లేదు కాబట్టి, రియాలిటీ లేదు కాబట్టి, స్పిరిచువాలిటీ లేదు కాబట్టి. గురుగారు, బైబిల్లో ఎప్పుడో ఈ భూమి గుండ్రంగా ఉందని ఆదికాండంలోనో ఎక్కడో రాసిపెట్టి ఉందని చెప్పేసి వారు క్లెయిమ్ చేస్తూ ఉంటారు. విమానాలు ఎలా ఎగరొచ్చో అని చెప్పి బైబిల్లో రాసిపెట్టి ఉన్నట్టు క్లెయిమ్ చేస్తూ ఉంటారు.
హిందూ విషయాలకు వచ్చేసరికి మా గురించి మేము గొప్పగా చెప్పుకోవాలి అని అనుకుంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి చెప్తూ ఉంటాం. ఏంటి అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని ఎంతవరకు నమ్మొచ్చు, ఎంతవరకు జరిగినాయి, అసలు ఏంటి బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే ఏంటి? ఆయన ఈ మధ్య కాలం వాడే కదా, ఒక 400 ఏళ్ళు. ఆయన గ్రేట్ పర్సనాలిటీ విత్ గ్రేట్ క్వాలిటీస్. వారు చెప్పినటువంటి వాటిలో చాలా జరిగినాయి. ఇలాగ ఏం ఆధారం చేసుకొని చెప్పాడు ఆయన? వారి యొక్క తపశ్శక్తి, వారి తపశ్శక్తి. మీరు వారి చరిత్రలో చూడండి, కొంత పరిశీలన చేయండి. సిద్ధయ్య ఎంతో బాధపడితే మళ్ళీ ఆయన దర్శనమిచ్చి తన వాక్కు ద్వారా అతనికి ఆశీస్సులు ఇచ్చాడు కదా. ఆ తపోశక్తేనండి ఇది మనం ఒక పాట ఉంది హిందీలో, చందన్ హై ఇస్ దేశ్ కి మాటి, తపోభూమి హర్ గావ్ హై, హర్ బాలా దేవి की प्रतिमा, बच्चा बच्चा राम है, हर शरीर मंदिर सा पावन, हर मानव उपकारी है, जीवन का आदर्श यहाँ परमेश्वर का धाम है, बच्चा बच्चा राम है. ఇది తపోభూమి ఇది. కాబట్టి వారు చెప్పినటువంటి వాటిలో చాలా నిజాలైనవి. తెల్లకాకి కనబడింది, నీళ్ళ నుంచి దీపాలు వెలుగుతున్నాయి. నీళ్ళ దీపాలు ఇవన్నీ అంటే వాటర్లో, మరి వాటర్ నుంచే కదా కరెంటు. నీళ్ళ దీపాలు. ఒక విధవ దేశాన్ని పరిపాలించేసింది 2 సార్లు. ఓకే, ఒకసారి పరోక్ష, ఇంకోటిసారి అపరోక్ష. ఓకే, ఇలా ఇంకా చాలా